నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్జీ చక్రధర్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అలాగే ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్ మనం తీసుకోవాలి అనే క్వశ్చన్ చాలా మందికి ఉందండి. సో మాకున్న ఈ 15 years ఎక్స్పీరియన్స్లో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఈవెన్ 10,000 రూపీస్ ఎస్ఐపి కూడా 1,000 కింద 10 ఫండ్స్ తీసుకుంటున్నారు. 15,000 రూపీస్ ఎస్ఐపి వేసే వాళ్ళు కూడా 1,000 కింద 15 ఫండ్స్ తీసుకుంటున్నారు. సో అలా చేయకండి, ఎందుకంటే ఎప్పుడైనా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకి క్వాలిటీ ఫండ్స్ ఒక 3 or 4 or 5 ఉంటే సరిపోతుంది. బియాండ్ దట్ కనుక మనం వెళ్తుంటే మాత్రం రిటర్న్స్ అనేవి తగ్గిపోతుంటాయి. మేజర్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండి. మనకి కనుక ఒక 20 years or 15 years అండ్ అబోవ్ కనుక మన టైం హారిజన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మీద ఎక్కువ బెట్ చేయొచ్చు. మనం అన్నెసరీగా ఈ ఫ్లెక్సీ క్యాప్ వాటిని ఎలిమినేట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. సో మనం చూస్తే ఈవెన్ మనకి షార్ట్ టర్మ్ అంటే ఒక 7 years, 5 years కనుక హారిజన్ ఉంది అంటే మాత్రం లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనం కనుక అన్నెసరీగా థిమాటిక్ ఫండ్స్ జోలికి వెళ్ళినా కూడా, అలాగే సెక్టర్ ఫండ్స్ జోలికి వెళ్ళినా కూడా, ఇండెక్స్, ETF ఫండ్స్ కానీ, అలాగే ఇప్పుడున్న గోల్డ్ ఫండ్స్ కానివ్వండి. చూడండి, గోల్డ్ ఆల్రెడీ చాలా హైలో వెళ్ళిపోయింది. ఇప్పుడు కనుక గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్ అంత పెద్దగా రాకపోవచ్చు అని చెప్తున్నాను. సో ఇట్లాంటి కనుక మనం అని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, థిమాటిక్ ఫండ్స్ కానివ్వండి, లైక్ చాలా మంది డిఫెన్స్ ఫండ్స్ ఉన్నాయి, సెక్టర్ ఫండ్స్ లైక్ ఇన్ఫోసిస్ ఫండ్, ఫార్మా ఫండ్, బ్యాంకింగ్, కన్సంప్షన్, బిజినెస్ సైకిల్, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్, ఇట్లాంటి ఫండ్స్ అన్నింటి కూడా, మల్టీ ఫ్యాక్టర్ ఫండ్, ఇట్లాంటి ఫండ్స్ అన్ని కూడా కొంచెం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే కనుక మన పోర్ట్ఫోలియో అయితే చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే 3 మిడ్ క్యాప్స్, ఒక 2 స్మాల్ క్యాప్స్ తీసుకోవచ్చు. అలా మనం డిఫరెన్స్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. చూడండి, మిడ్ క్యాప్స్లో కూడా మనం చూస్తే ఒక ఎడల్వైజ్ కానివ్వండి, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ కానివ్వండి, అలాగే నిప్పాన్ ఇండియా కానివ్వండి, అలా మనం కనుక ఒక కాన్సన్ట్రేటెడ్గా 3 మిడ్ క్యాప్స్, అలాగే స్మాల్ క్యాప్స్లో వచ్చినా కూడా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అలా కనుక తీసుకుంటే మన రిటర్న్స్ అయితే బ్రహ్మాండంగా వస్తాయండి. అంతేగాని మనం కనుక హ్యూజ్గా మనం పెంచుకుంటూ వెళ్తే, మా ఆఫీస్కి చాలా మంది వస్తున్నారు, ఇవాళ తీసుకొస్తున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోస్, చాలా ఫండ్స్లో పెడుతున్నారు. ఈవెన్ 25 years అతను కూడా హైబ్రిడ్ ఫండ్స్లో వెళ్ళిపోతున్నాడండి. సో హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్ అనేది ఒక ఏజ్ గ్రూప్కి మాత్రమే సూటబుల్ అవుతాయి. ఎప్పుడంటే మన రిటైర్మెంట్ అయిన తర్వాత చూడండి, వెల్త్ అనేది 2 రకాలుగా ఉంటుంది. వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే వెల్త్ ప్రిజర్వేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అంటే మనం సంపాదించుకునే వయసులో మనం ఒక 25 years నుంచి 40 to 55 years, అంటే 25 years నుంచి 50 years దాకా వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అంటాం దాన్ని. సో అట్లాంటి టైంలో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈక్విటీ మీద. వాళ్ళు చాలా మంది హైబ్రిడ్ ఫండ్స్ తీసుకుంటున్నారు, గోల్డ్ ఫండ్స్ తీసుకుంటున్నారు, మల్టీ అసెట్ ఫండ్స్ తీసుకుంటున్నారు. అలా తీసుకోకండి. అది ఎప్పుడు అంటే వెల్త్ ప్రిజర్వేషన్ వచ్చే టైంలో చేయాలి. అంటే మన దగ్గర ఆల్రెడీ 3-4 crores అక్యుములేట్ అయిపోయినాయి, వచ్చిన వెల్త్ చాలు, ఇది గణనీయంగా పెరగకపోయినా పర్వాలేదు, ఉన్న ప్రిన్సిపల్ ప్రొటెక్షన్గా ఉంటే చాలు అనుకున్న టైంలోనే మనం హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, మల్టీ అసెట్ ఫండ్ కానీ తీసుకోవాలి. అంతేగాని యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మాత్రం అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7%, 8%, 10% కంటే రిటర్న్ ఎక్కువ రాదు లాంగ్ హారిజన్లో. సో అది మనకు బాగా డెంట్ అయితే జరుగుతుంది మన పోర్ట్ఫోలియో మీద. కాబట్టి ఓన్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ క్యాప్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ క్యాప్ తీసుకున్న తర్వాత ఎవ్రీ 3 yearsకి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటే అవి ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా, ఏదైనా ఫండ్ మేనేజర్ మారిపోయాడా లేదా ఏదైనా ఫండ్ ఒక మార్చాల్సి వస్తే ఇమీడియట్గా ఒక ఫండ్ మార్చుకోవడం అనేది చేయాలి. చాలామంది ఒక ఫండ్స్ మార్చమని చెప్పినా కూడా, లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీరు పిఎంఎస్కి మూవ్ అవ్వమని చెప్పినా కూడా టాక్సేషన్ పడుతుంది కదా అంటారు. మనం చూడండి, ఒక టాక్సేషన్ అనేది పడుతుంది, కానీ మనం ఎప్పుడైనా ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిందే. సో అది ఇప్పుడే కట్టి మనకు ఒక మంచి పోర్ట్ కింద మూవ్ అయితే అది మనకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే సేమ్ మన కార్ మార్చుకున్నట్టేనండి. మనం ఆల్టో కార్ కొంటాము, కొన్నాళ్ళు దాన్ని నడిపిన తర్వాత మనం నెక్స్ట్ షిఫ్ట్కి వెళ్దాము అనుకున్నప్పుడు ఈ ఓల్డ్ కార్ని ఇచ్చేసి మనం న్యూ కార్ తీసుకుంటాము. ఓల్డ్ కార్కి అంత వాల్యూ రాదు, మనం పెట్టిన దానికంటే కూడా డిప్రిషియేషన్ కొంచెం వాల్యూ తగ్గే వస్తుంది, కొత్త కార్ వాల్యూ అయితే రాదు. అట్లాగే మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎప్పుడైతే పిఎంఎస్కి మూవ్ అవుతున్నామో, అలాగే పిఎంఎస్ నుంచి ఏఎఫ్ మూవ్ అవుతున్నామో మనకి కొంత అయితే టాక్సేషన్ పడుతుంది, అది వాస్తవమే. కానీ మనం దాన్ని పట్టుకొని మనం అలా మారకుండా ఉండకూడదు. అలా మారితేనే మీకు లాభం అని చెప్తున్నాను. ఈవెన్ మనం గోల్డ్ చూడండి, మనం షాప్కి వెళ్ళి గోల్డ్ని ఎక్స్చేంజ్ చేస్తాం, గోల్డ్ ఇచ్చి న్యూ గోల్డ్ తీసుకుంటాము. మనకి ఆ రోజున్న గోల్డ్ వాల్యూ ప్రకారం గోల్డ్ వాల్యూ వస్తుంది తప్ప, మనం కొత్త గోల్డ్ కొంటున్నప్పుడు ఆ బ్యాంగిల్స్కి కానివ్వండి, ఆ నెక్లెస్కి కానివ్వండి, మనకి అదనంగా జిఎస్టీ కానీ, వ్యాట్ కానీ, లేకపోతే మనకి ఇట్లా ఈ మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి, తరుగు అని అంటారు, వాటిని పడుతుంటాయి, ఎక్స్ట్రా పడుతుంటాయి. మనం సిద్ధపడతాము ఎందుకంటే కొత్తది వస్తుంది కాబట్టి. సో మనకి ఎప్పుడైనా సరే చూడండి, ఒక మ్యూచువల్ ఫండ్స్ నుంచి షిఫ్ట్ అవుతున్నా కానివ్వండి, అలాగే పిఎంఎస్ నుంచి ఏఎఫ్ షిఫ్ట్ అవుతున్నా కానివ్వండి, కొంత టాక్సేషన్ అయితే పడుతుంది, అది మనం బేర్ చేయాలండి. మనకు ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్కి వెళ్తున్నాం కాబట్టి, తద్వారా మనకి మంచి రిటర్న్స్ వస్తే మనకే వస్తాయి. అలాగే మనకు నెక్స్ట్ 2-3 జనరేషన్స్ కూడా వస్తాయి, హ్యాపీగా ఉంటారని చెప్తున్నాం కాబట్టి మారటంలో తప్పు లేదండి. అలా మార్చాల్సి వచ్చిన టైంలో
కొంతవరకు ట్యాక్స్ పడుతుంది, దాన్ని మనం భరించాలి తప్పదు. సో అదండి, మనం మూవ్ అవడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, సెబీ చెప్పింది 10 lakhsకి SIF అని కొత్తగా వస్తుంది మనకి, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి. అలాగే 50 lakhs ఉంటే PMS అంటున్నారు, 1 crore అండ్ అబోవ్ ఉంటే AIF అంటున్నారు. సో మన దగ్గర వాల్యూస్ కనుక పెరుగుతూ ఉందంటే మాత్రం మనం ఖచ్చితంగా మారుతూ ఉండాలి. అంతేగాని 1 crore వచ్చినా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటే మాత్రం మనకు అంత రాబోయే రోజుల్లో మనకే కాదండి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తక్కువ చేసిన వాళ్ళమే అవుతాము. వాళ్ళకి ఆ రిటర్న్స్ సరిపోవు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా బాగా పెరుగుతుంది. అనుగుణంగానే మన రిటర్న్స్ కూడా పెరగాలి. మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మారుతూ ఉండాలి, టైం టు టైం మార్చుకోవాలి, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండాలి. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ నుంచి SIF మారండి, SIF నుంచి PMS నుంచి AIFకి మారండి. అలా మారితేనే మీకు మంచి లాభం జరుగుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.